హాయ్ అండి, వెల్కమ్ టు విజయస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి నేను లంచ్కి బ్యాళ్ళతో కర్రీ చేస్తున్నాను. ఇది ఫస్ట్ బ్యాళ్ళని ఇలాగా కడిగేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, గరం మసాలా, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కొద్దిగా చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ లీఫ్. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటోస్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఇది చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. మనకి కావాలంటే రైస్కి కానీ, చపాతీకి కానీ, రొట్టెకి కానీ, జొన్న రొట్టెకి కానీ సూపర్గా ఉంటుంది. ఇలాగా కుక్కర్ తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. దానికి కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలన్నమాట. కొద్దిగా ఇలాగా కాగిన తర్వాత మనం ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి. లేదంటే ఫస్ట్ చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. మనం కర్రీ ఏది మన ఇంట్లో ఏవి లేనప్పుడు వెజిటేబుల్స్ అలాగ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫస్ట్ నేను. ఆనియన్స్ తర్వాత ఇవన్నీ చెక్క, బిర్యానీ లీఫ్, ఇలాచి, లవంగ అన్నీ వేసేస్తున్నాను. ఇవి వేయడం వల్ల దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీ చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు టైం లేనప్పుడు, అంటే ఆఫ్టర్నూన్ మనకి ఏం టైం లేదు, బయటికి వెళ్ళి వచ్చామన్నప్పుడు ఇలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోస్ని వేసేద్దాం. టమాటోస్ తర్వాత కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ వేసేద్దాం. ఇలాగా వేసుకుని కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మెత్తబడిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళని వేసేద్దాం. వేసి ఒకసారి కలిపిద్దాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టకుండా మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. వెజిటేబుల్ లేనప్పుడు మనకి ఇట్లా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి కందిబ్యాళ్ళు ఇలాగ కర్రీ చేసుకోవచ్చు ఈజీగా. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. 3 విజిల్స్ అయిపోయాక మనకి ఇలాగా తయారవుతుంది. ఒకసారి కలిపేద్దాం. ఇందులో మనం ఇలాగైనా మనం తినొచ్చు, లేదంటే కొద్దిగా వాటర్గా ఉండాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు. కొంతమంది ఇలాగే ఇష్టపడతారు, కొద్దిమంది కొద్దిగా వాటరీగా ఉంటే ఇష్టపడతారు. కాబట్టి మనము ఇలాగైనా తినొచ్చు, లేదా కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా జోరుగా కూడా చేసుకోవచ్చు అనమాట కర్రీ. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా లైట్గా చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసాం కదా, కొద్దిగా ఉడికించుకుందాము. కొద్దిగా గట్టిగా ఉంటే చపాతీకి సరిపోతుంది. ఇదైతే మనకి రైస్కి అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్